వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వేణిస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ అమ్మవారి అయ్యవారి పెళ్ళిలో నిమగ్నమై ఉండిపోతారు కదండి. మేము కూడా అలానే ఉన్నామండి. టెంపుల్లో చాలా ఘనంగా జరుగుతాయి కదా శ్రీరాముల వారి కళ్యాణం. సో మేము కూడా చూసి వీక్షిద్దామనేసి వచ్చామండి. అయ్యగారు మాకు గోత్రనామాలు చెప్పేసి మనకి పూజ స్టార్ట్ చేశారండి. మేము కొంచెం లేట్గా వెళ్ళాము. పెళ్ళి అయిపోయింది, కళ్యాణం జరిగిపోయింది అయ్యవారికి అమ్మవారికి. ఇంకా మేము వాళ్ళని దర్శనం చేసుకున్నామండి. చక్కగా ఇంటిల్లిపాది అందరం వెళ్ళాము. చక్కగా జరిగిందండి. ఇదేంటంటే కొత్తగా హనుమాన్ టెంపుల్ స్టార్ట్ చేశారు. అయితే ఇదే ఫస్ట్ టైం అన్నట్టు శ్రీరాముల వారి కళ్యాణం జరిపించడం. చాలా విపరీతమైన జనాలు వచ్చారు. చాలా బాగా జరిగిందండి కళ్యాణం. అసలు అనుకోలేదంట వాళ్ళు కూడా, ఊరి వాళ్ళు ఇంత జనం వస్తారని. ఫస్ట్ టైమే కదా అనేసి ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నారంట, కానీ చాలా బాగా జరిగిందంట దర్శనం. మేము కూడా వెళ్ళి దర్శనం చేసుకుందామని వెళ్ళాము. ఈవినింగ్ అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం అయిపోయిన తర్వాత విగ్రహాలని ఊరేగింపు చేస్తారంట రథంలో. సో అది కూడా చూద్దామనేసి ఉన్నాము. ఈవినింగ్ ఇలా అయ్యగారు కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసి చక్కగా అమ్మవారిని అయ్యవారిని ఎత్తుకున్నారు. పెద్దయ్య గారు రాముల వారిని, చిన్నయ్య వారు ఇద్దరు సీతమ్మ తల్లిని లక్ష్మణుని ఎత్తుకొని చక్కగా డ్యాన్స్ చేసుకుంటూ వచ్చారండి. చిన్న అయ్యగారులు అయితే భలే డ్యాన్స్ చేశారండి. ఇంత బాగా దర్శనం చేసుకొని ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం రాముల వారి కళ్యాణం. అందరం కళ్యాణం చూస్తాము మార్నింగ్ టైంలో వెళ్ళి పనకం వడపప్పు ప్రసాదాలు తీసుకొని పులిహోర ప్రసాదం తీసుకొని అన్నదానం చేసే కార్యక్రమంలో పాల్గొని వచ్చేస్తాం కదా. కానీ ఈవినింగ్ టైంలో ఎప్పుడూ ఊరేగింపు చూడలేదు కదా, మేము వెళ్ళాము. సో ఇక ఈ కార్యక్రమం ఎలా ఉంటుందా అనేసి చూద్దామని ఉన్నాము. కానీ చాలా ఘనంగా జరిగిందండి. ఇలా విగ్రహాల ఊరేగింపు ఇంత అద్భుతంగా ఉంటుందని మాకైతే తెలియదండి. చాలా బాగా అనిపించింది. మంచిగా దర్శనం అయింది. మంచి ఊరేగింపులో పాల్గొన్నాము. అయ్యగారులు అమ్మవారిని అయ్యవారిని ఎత్తుకొని చక్కగా డ్యాన్స్ కూడా చేశారు. అయ్యగారులు ఎగురడం డ్యాన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా బాగా అనిపించింది. ఈ విధంగా మేము కూడా అమ్మవారి అయ్యవారి దర్శనం అనంతరం ఇలా రథయాత్రలో పాల్గొన్నాము. రథాన్ని చక్కగా అలంకరించారు. విగ్రహాలని కూర్చోబెట్టడానికి చక్కగా పూలతోటి అలంకరణ చేశారు. అన్ని జై శ్రీరామ్ అని ఫ్లాగ్స్ జెండాలు ఊపుకుంటూ, ఇది ఏంటంటే కాగడ అన్నట్టు మనకి హారతి పట్టే విధంగా పెద్దగా కాగడ రెండు పట్టుకొని రథానికి అటు ఇటు ఇద్దరు పట్టుకొని నడుస్తున్నారు. ఇంకా అందరూ జై శ్రీరామ్ అని నామ భజన చేస్తూనే ఉన్నారు. మీరు కూడా అనుకోండి ఫ్రెండ్స్. చూసుకుంటూ చక్కగా విగ్రహ దర్శనం అమ్మవారిది అయ్యవారిది చాలా బాగా జరిగింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అసలు శ్రీరామ్ అనే మాట వింటేనే మనకి ఏదో ఒక వైబ్రేషన్ వస్తుంది కదండి బాడీలో. నాకైతే అలాగే అనిపిస్తుంది. మీరు కూడా శ్రీరాముల వారి కళ్యాణానికి వెళ్ళే ఉంటారు కదా, ఎలా జరిగిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా పటాకాలు కాలుస్తుంటే వాళ్ళ అల్లరికి ఆ శబ్దానికి ఇంకా అయ్యగారిది జై శ్రీరామ్ అంటే చాలు ప్రతి ఒక్కరు ఎగరడం స్టార్ట్ చేశారు. ఎంత బాగా అనిపించిందో అసలు. జై శ్రీరామ్ అనే మాట వింటేనే ఏంటో వైబ్రేషన్స్ బాగా వస్తాయి మనకి. పాజిటివ్ ఎనర్జీ బాగా వస్తుంది మనకి. ఎక్కడలేని ఆనందం వస్తుంది. ఇలా రథయాత్ర జరిగింది ఫ్రెండ్స్. చాలా బాగా చేసుకున్నాము మేము కూడా సెలబ్రేషన్ శ్రీరామనవమిది. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ పెట్టండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.